వెల్కమ్ టు స్పోర్ట్స్ డిస్కషన్. ఐపీఎల్లో కాసేపట్లో మరో మినీ వార్ జరగనుంది. గుజరాత్ వర్సెస్ ముంబై మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫైర్ 2కు వెళ్తుంది. ఓడిపోయిన జట్టు ఇక ఇంటి బాట పట్టడమే. హెడ్ టు హెడ్ రికార్డులలో గుజరాత్ టైటాన్స్దే పైచేయి. ములాన్పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో గెలుపెవరిది? గుజరాత్ దూసుకెళ్తుందా, ముంబై దూకుడు చూపిస్తుందా? సో ఇవాల్టి మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరి బలాబలాలేంటి, వీటిపైన డిస్కస్ చేయబోతున్నా. మనకు జాయిన్ అవుతున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు. హలో సార్. హలో సార్, ఫస్ట్లీ అంటే ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి నిన్న జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో. సో ఓవరాల్గా మ్యాచ్ చూస్తే అంటే పంజాబ్ ఈజీగా డిఫీట్ అయిపోయింది. అంటే వరుస పెట్టి వికెట్లు అన్నవి కూడా చాలా ఫాస్ట్గా పడిపోయాయి. ఒక ఈజీ విన్ అయిపోయింది ఆర్సీబీకి. సో నిన్నటి మ్యాచ్ గురించి మీరేం చెప్తారు? అయితే కొంచెం గ్రీనిష్ వికెట్ ఉండే నిన్న, కరెక్ట్ అనేది. అంటే కొంచెం ఆ గ్రీన్ టాప్ దాన్ని చూసి ఒక రకంగా అంటే పంజాబ్ వాళ్ళు వేసుకున్నటువంటి ఆ ప్లాన్ కొంచెం మిస్ఫైర్ అయింది అనిపించింది నాకు చూసినప్పుడు. బికాస్ అనే గ్రీనీ టాప్ అండ్ హ్యాజిల్వుడ్ జాయిన్ అయినటువంటి ఇది. సో దాంతో కొంచెం అటాకింగ్ గేమ్ ఆడదాము అనేటువంటి దాంట్లోకి వెళ్ళారు, అది మిస్ఫైర్ అయ్యాయి. సో షార్ట్ సెలక్షన్ కంప్లీట్ వాళ్ళది మిస్ అయిపోవడం. ఆఫ్ కోర్స్ సుయాష్ శర్మ, హ్యాజిల్వుడ్ షుడ్ బి గివెన్ ది క్రెడిట్ ఆ ఇదిలో. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రెషర్ ని కరెక్ట్ గా క్యాపిటలైజ్ చేసుకుంటూ వెంటనే వికెట్లను తీశారు. సో దాంతో చాలా ఇదైంది. అఫ్ కోర్స్ ఇదే సీజన్ లో అటు అంటే లీగ్ ఫేజ్ లో జరిగినప్పుడు కేకేఆర్ తోటి 110 రన్స్ డిఫెండ్ చేసుకుంటూ పంజాబ్ గెలిచింది. కాబట్టి కొద్దిగా పంజాబ్ ఫ్యాన్స్ లో ఆ రకమైనటువంటి ఆశ కొంచెం ఉండి ఉండొచ్చు కాక ఇప్పుడు కూడా ఒకవేళ ఏమైనా అద్భుతం చేస్తారేమో అనేటువంటిది. బట్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఒక వికెట్ కొంచెం పేసర్ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి దశలో ఏమాత్రం అలసత్వాన్ని ప్రదర్శించినా కూడా కొంచెం కష్టం అనే ఉద్దేశంతో, ప్లస్ నేను చెప్పినట్టు కేకేఆర్ తో మ్యాచ్ కూడా డెఫినెట్ గా ఆర్సీబీ మేనేజ్మెంట్ చూసే ఉంటుంది, చూడకుండా ఉండరు, ఫాలో అవుతారు అన్ని మ్యాచ్లు. సో అందుకని సాల్ట్ పర్టికులర్ గా రైట్ ఫ్రమ్ బాల్ నెంబర్ 1 నుంచి కౌంటర్ అటాక్ కి దిగి కావాల్సినటువంటి పని పూర్తి చేశాడు. ఇన్ దట్ బార్గెయిన్ 2 వికెట్లు కోల్పోయినా కూడా బట్ నో ప్రాబ్లం. సో కాబట్టి పర్టికులర్ గా బౌలర్ ఫ్రెండ్లీ వికెట్ మీద ఏ రకంగా వికెట్ మీద నిలబడి పరుగులు చేయాలనేటువంటి దాంట్లో పంజాబ్ ఘోరంగా ఫెయిల్ అవడంతో ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఎస్ సార్, డెఫినెట్లీ. అంటే ఒక క్వాలిఫైర్ మ్యాచ్లో ఆడాల్సిన పర్ఫార్మెన్స్ కానే కాదు నిన్న పంజాబ్ది. అఫ్ కోర్స్ పంజాబ్ ఒక మంచి టీం అయినప్పటికీ కూడా ఎందుకు ఎక్కడ ల్యాక్ అయింది అంటే అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోయారా, లేకపోతే ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ప్రియాంశార్య యాక్చువల్ గా ప్రభ్ మంచి ఇదిలో ఉన్నారు, వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఇటు ఇంగ్లీష్ కావచ్చు, లేకపోతే శ్రేయాస్ అయ్యర్ దాకా కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అదే అనేటువంటిది షార్ట్ సెలక్షన్ ఎప్పుడైతే మంచి ఫౌండేషన్ పడాల్సినటువంటి దశలోనే ప్రియాంశార్య అవుట్ అయిపోయాడో, సో దాంతో అక్కడి నుంచి ఒక రకమైనటువంటి ఎందుకు ఒత్తిడిలోకి దాంట్లో భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు కూడా పవర్ ప్లే లో చాలా చక్కగా బౌలింగ్ చేస్తాడు. ఈవెన్ యాక్చువల్ గా ఆర్సీబీకి ఈసారి మంచి పాయింట్, అటు యశ్దయాల్ కూడా చాలా చక్కటి రిథమ్ లో ఉండటం, ఫామ్ లో ఉండటం. సో దాంతో ఎప్పుడైతే పవర్ ప్లే లో వికెట్లు కోల్పోయారో ఆ తర్వాత కొంచెం ఒత్తిడిలోకి వచ్చారు. ఈవెన్ యాక్చువల్ గా జోష్ ఇంగ్లీష్, హ్యాజిల్వుడ్ ఏ రకంగా బౌలింగ్ చేస్తాడు అనేటువంటిది తన దేశం వాడే తెలిసినటువంటిది. బట్ ఆ రకమైనటువంటి ఆ స్లో బౌన్సర్కి టెంప్ట్ అయి ఆ హుక్ షాట్ కి వెళ్ళి పర్టికులర్ గా అక్కడ ఒకే ఒక్క ఫీల్డర్ ఉన్నాడు బిట్వీన్ ది డీప్ స్క్వేర్ లెగ్ అండ్ డీప్ మిడ్ వికెట్ మధ్యలో ఫీల్డర్ ని పెట్టి అతనికి కరెక్ట్ గా క్యాచ్ ఇవ్వడం అనేటువంటిది అక్కడ వాళ్ళని దెబ్బతీసింది. సో ఇక తర్వాత ఎప్పుడైతే 100 రన్స్ ఓన్లీ ఆన్ ద బోర్డు, పెద్ద బౌలర్లు చేయగలిగేది ఏమి ఉండదు. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి పంజాబ్ కి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళ షార్ట్ సెలక్షన్ లోను జోష్ ఇంగ్లీష్ ఎప్పుడైతే అవుట్ అయిపోయాడో ఆటోమేటిక్ గా డిమోరలైజ్ అయిపోయింది టీం అంతా కూడాను. దాంతో మొత్తానికి కొలాప్స్ అవడం అనేటువంటిది జరిగింది. ఎస్ సార్, అండ్ కమింగ్ టు టుడేస్ మ్యాచ్. సో ఇవాళ జీటీ వర్సెస్ ముంబై, రెండు కూడా చాలా మంచి టీమ్స్. అండ్ అలాగే లాస్ట్ 5 మ్యాచెస్ రికార్డ్ మనం చూసుకున్నట్లయితే ముంబై కన్నా కూడా జీటీ ఇక్కడ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. 4 మ్యాచ్లు గెలిచింది. మరి ఇవాల్టి ఫైట్ ఏ విధంగా ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రెండు కూడా ఈక్వల్లీ బ్యాలెన్స్ ఇవాళ మ్యాచ్ మాత్రం డెఫినెట్ గానే అటు గుజరాత్ అండ్ ముంబై రెండు కూడా. ఎందుకంటే అటు ట్రెంట్ బోల్ట్, బుమ్రా ముంబైకి ఉన్నారు అనుకుంటే కనుక ప్రసిద్ధ్ కృష్ణ అండ్ మహమ్మద్ సిరాజ్ గుజరాత్ కు ఉన్నారు. సో కాబట్టి ఆ రకంగా ఇద్దరు కూడా బౌలింగ్ యూనిట్. అలాగనే సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ గుజరాత్ కు ఉన్నారు అనుకుంటే, కాకపోతే ముంబైకి ఆ విషయంలో డెఫినెట్ గానే అటు రికల్టన్, విల్ జాక్స్ వెళ్ళిపోవడం అనేటువంటిది కొంచెం
ముంబై హ్యాండిక్యాప్ అవుతుందేమో అనేటువంటిది. బట్ వాళ్ళకి అక్కడ అదృష్టం ఏంటంటే ద మ్యాన్ స్కై సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైనటువంటి ఫామ్ లోకి రావడం, టోటల్ గానే ఈ ఎడిషన్ లోనే అసలు మినిమం 25 రన్స్ స్కోర్ చేసినటువంటి ఒకే ఒక్క బ్యాటర్ పుట్ టుగెదర్ ఆల్ ది ఫ్రాంచైజెస్ ప్లేయర్స్ ని చూస్తే కనుక. సో ఆ రకంగా స్కై ఫామ్ లో ఉండటం తోటి ఎలాంటి మ్యాచ్ నైనా కూడా ప్రత్యర్థి చేతుల్లోంచి లాక్కెళ్ళిపోగలిగినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాడు సూర్యకుమార్ యాదవ్. ఓన్లీ వర్రీడ్ కన్సర్న్ ఏంటి అంటే కనుక ముంబైకి డెఫినెట్ గానే తిలక్ వర్మ అంత ఫామ్ లో లేకపోవడం. సో అది మినహాయిస్తే కనుక డెఫినెట్ గానే వీళ్ళకి ముంబై బ్యాటింగ్ అండ్ ఈవెన్ గుజరాత్ బ్యాటింగ్ రెండు కూడాను ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ గానే కనబడుతుంది. అటు జోస్ బట్లర్ లేడు వాళ్ళకి గుజరాత్ కి, సో దాంతో అతని ప్లేస్ లో కుషాల్ మెండిస్ వచ్చాడు. బట్ స్ట్రైట్ అవే వస్తూ ఒక ఎలిమినేటర్ లో ఆడటం అనేటువంటిది డెఫినెట్ గా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ నాకౌట్ పంచ్. సో నాకౌట్ గేమ్ లో ఎంత మటుకు ఆడతాడు, ఆ ప్రెషర్ ని తట్టుకొని అనేటువంటి దాని మీద గుజరాత్ బ్యాటింగ్ లైన్ ఆధారపడుతుంది. ఇంకోటి మీరు గమనిస్తే కనుక గుజరాత్ టాప్ 3 మాత్రమే ఇంత మటుకు వాళ్ళకి మ్యాచ్ల్ని గెలిపించాయి. ఎప్పుడైతే టాప్ 3 ఫెయిల్ అయ్యారో ఆటోమేటిక్ గా మిగిలిన మిడిల్ ఆర్డర్ మీద ప్రెషర్ పడి వాళ్ళు ఓడిపోవడం అనేటువంటిది జరిగింది. వేరే ముంబై విషయానికి వచ్చేటప్పటికి ఇది కాకుండా అట్లీస్ట్ హార్దిక్ పాండ్యా దాకా బ్యాటింగ్ లైన్ అప్ ఉండటం, ఆఫ్ కోర్స్ ఇన్ బిట్వీన్ విల్ జాక్స్ దాన్ని బ్యాలెన్సింగ్ చేశాడు ముంబైని. సో కాబట్టి ఆ యాంగిల్ అందుకే నేను అనేది రెండు కూడా చాలా బ్యాలెన్సింగ్ గా ఉన్నాయి. ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ చేయగలిగినటువంటి విల్ జాక్స్ ముంబైకి లేడో, అలాగే ఇటు మిడిల్ ఆర్డర్ గుజరాత్ కూడాను డొల్లతనం అనేటువంటిది ఉంది. అందుకని రాహుల్ టెవాటియా లాంటి వాడు ఉన్నా కూడా రాహుల్ టెవాటియా, షారుఖ్ ఖాన్ కూడా పెద్దగా చేస్తున్నది ఏం లేదు ఈ సీజన్ లో. సో అందుకని బోత్ ఆర్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఈక్వల్ గా ఉంది. అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా టాప్ 4 వరల్డ్ క్లాస్ బౌలర్లు. ప్రసిద్ధి కృష్ణ టెస్ట్ స్క్వాడ్ నుంచి పిలుపొందుకున్నాడు. ఆ ప్రదర్శనని బేస్ చేసుకుని సిరాజ్ ఆఫ్ కోర్స్ వెల్ నోన్, ఇప్పటికే ఎక్కువ డాట్ బాల్స్ వేసినటువంటి బౌలర్ ఈ సీజన్ లో అటు ఐపీఎల్ లో సిరాజ్. అలాగే అటు పవర్ ప్లే లో వికెట్లు దిగలిగినటువంటి నేర్పుకున్నటువంటి బౌలర్ ట్రెంట్ బోల్ట్ వాడుకున్నాడు. అలాగే ఏ ఓవర్ లో అయినా సరే, ఏ ఫేస్ ఆఫ్ ది గేమ్ లో అయినా సరే వచ్చి బ్రేక్ త్రూ ఇవ్వగలిగినటువంటి బుమ్రా వాడు. సో బోత్ టీమ్స్ ఆర్ రియల్లీ ఈక్వల్లీ బ్యాలెన్స్. ఎస్ సార్, అంటే ఖచ్చితంగా ఇక్కడ ముంబైలో చూస్తే మీరు ఇందాక చెప్పినట్లు సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఈవెన్ రోహిత్ శర్మ కూడా, అంటే వన్స్ తను ఒక ఫామ్లోకి వచ్చాడు అని అంటే దాని తర్వాత మళ్ళీ హిట్ మ్యాన్ అని ప్రూవ్ చేసుకుంటారు వరుసపెట్టి. ఈసారి రోహిత్ శర్మ కూడా మంచి ఫామ్ కనబరుస్తున్నారు. సో బౌలింగ్ అండ్ బ్యాటింగ్ పరంగా ముంబై అండ్ అలాగే గుజరాత్ని కంపేర్ చేసి చూసినప్పుడు ఎవరు కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు? ఇవాల్టి మ్యాచ్లో ఎవరు ఏ చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నారు? హిట్ మ్యాన్ విషయంలో కొంచెం ఇబ్బంది ఏంటి అంటే ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటిది. అఫ్ కోర్స్ యాక్చువల్ గా ఈ రోజున ప్లే ఆఫ్ ఆడుతోంది, నెంబర్ 4 లో అయినా సరే ప్లే ఆఫ్ లో చోటుని దక్కించుకోగలిగింది ముంబై ఇండియన్స్. అంటే దానికి కారణం రోహిత్ శర్మ కూడా 2 మ్యాచ్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 70+ ఆడిని అక్కడ గెలిపించినటువంటి ఇది. సో అందుకని రోహిత్ శర్మ కాంట్రిబ్యూషన్ ని తీసిపారేసేటువంటి పరిస్థితి కాదు. బట్ ఆ ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటిది డెఫినెట్ గానే ముంబైని ఒత్తిడిలోకి నెడుతూ ఉంది. ఒకసారి కనుక కుదురుకునేట్లయితే మాత్రం ఎస్ ఈజ్ అన్ప్లేయబుల్. బట్ ఇక్కడ మనం నిన్న మ్యాచ్ ని చూసినటువంటిది అదే స్ట్రిప్, అదే వికెట్ ఇస్తారనేటువంటిది కాదు. డెఫినెట్ గానే ఆ స్ట్రిప్ మీదే వికెట్ పిచ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆ పేసీ ఫ్రెండ్లీ వికెట్ గానే ఉంటుంది ఈ రోజున కూడా. సో దాని నుంచి అటు మహమ్మద్ సిరాజ్ ఇన్కమింగ్ డెలివరీని రోహిత్ శర్మ ఏ రకంగా ఫేస్ చేస్తాడనేటువంటి దాని మీద ఈవెన్ ప్రసిద్ధి కృష్ణ ఓకే, బికాస్ ప్రసిద్ధి కృష్ణ వేసేటువంటి అవుట్ స్వింగర్ ని కొంచెం ఆడగలడేమో కానీ, బట్ వేసేటువంటి సిరాజ్ ని ఇన్ స్వింగర్ ని ఎలా ఆడతాడు అనేటువంటిది కొంచెం ఇంట్రెస్టింగ్ టు వాచ్ టుడే. అందుకని అది మినహాయించి కనుక దాన్ని కనుక దాటి ఒకవేళ పవర్ ప్లే దాకా కనుక రోహిత్ శర్మ నిలబడగలిగేట్లయితే మాత్రం యు ఆర్ రైట్, హీఈస్ అన్స్టాపబుల్ ప్లేయర్ గా ఉంటాడు. బహుశా ముంబై ఫ్యాన్స్ అందరూ కూడా అదే కోరుకుంటూ ఉంటారు. మొదట్లో కొద్దిగా స్ట్రైక్ రేట్ ఈవెన్ బిలో 100 ఉన్నా కూడా బట్ నో ప్రాబ్లం. బట్ వన్స్ ఈ సెటిల్స్ హీఈస్ అన్స్టాపబుల్ కాబట్టి ఆ రకమైనటువంటి స్లో స్టార్ట్ తోటే ఉండమని బహుశా మహేల జయవర్ధనే కూడా ఈ మే రికమెండ్ ది సేమ్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఎస్ సార్, అండ్ ఇవాళ మ్యాచ్ జరగబోయే ఈ పిచ్ అన్నది దేనికి అనుకూలంగా ఉంటుంది? చండీగఢ్లోని ముల్లాపూర్ వేదికగా ఈ మ్యాచ్ ఏదైతే జరగబోతుందో, అంటే ఇది ఆ బౌలింగ్కి అనుకూలమా, బ్యాటింగ్కి అనుకూలమా? అండ్ ఇక్కడ టాస్ గెలిచిన టీం ఏది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అంటారు? కన్సిడరింగ్ ది పాస్ట్ మ్యాచెస్ డెఫినెట్ గానే ఇది ఎప్పుడు కూడా మీకు బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ గానే ఉంటుంది. ఈవెన్ యాక్చువల్ గా అంటే స్పోర్టివ్ వికెట్ అనేటువంటిది చూసే, ఎందుకంటే
మొట్టమొదటి అటు బౌలర్లకి హెల్ప్ చేసినా కూడా ఆ తర్వాత వికెట్ మీద నిలబడేట్లయితే రన్స్ వస్తాయి అనేటువంటిది ఆల్రెడీ ఫిల్ సాల్ట్ ప్రూవ్డ్ ఇట్. సో ఆ రకమైనటువంటి ఇది. సో అందుకని ఇద్దరికి ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ కొంచెం గ్రీనరీ ఉండేటువంటి కారణంతో మన మొదట్లో మాత్రం డెఫినెట్ గానే అది బౌలర్లకి పర్టికులర్ గా మీడియం పేసర్లకి హెల్ప్ చేసేటువంటిది ఉంటుంది. సో ఏ టీమ్ కెప్టెన్ టాస్ గెలిచినా కూడా డెఫినెట్లీ దే ప్రిఫర్ టు బౌల్ ఫస్ట్. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆ కండిషన్స్ ని దాన్ని గమనించినట్లయితే కనుక పెద్ద మీకు గమ్మత్ ఈ టోటల్ అసలు 18th సీజన్ మొత్తము కూడా అటు డ్యూ ఫ్యాక్టర్ అనేటువంటిది పెద్దగా కనబడలేదు ఏ వెన్యూలో ఆడినా కూడా. ఇంకా యాక్చువల్ గా 11 overs తర్వాత సెకండ్ ఫీల్డింగ్ వాళ్ళకి బాల్ ని మార్చుకునే వెసులుబాటు అనేటువంటి ఒక కుషన్ ని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ఇచ్చినా కూడా అంత అవసరం రాలేదు. హార్డ్లీ మొత్తం మీద దిస్ ఈస్ ది 72nd మ్యాచ్ ఆఫ్ ది సీజన్. అంతకు ముందు 70 మ్యాచెస్ లీగ్ ఫేస్లు కనుక నేను గమనించిన దాని ప్రకారం అవుట్ ఆఫ్ 70 మ్యాచెస్ ఓన్లీ 5 మ్యాచెస్ లో మాత్రమే మీకు ఆ బాల్ ని చేంజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అందుకని అంత పెద్ద డ్యూ ఫ్యాక్టర్ కనబడట్లేదు కాబట్టి మామూలుగానే ఉండేటువంటి ఆ కొంచెం ఆ జ్యూస్ ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో దే గో ఫర్ ది బౌలింగ్ ఫస్ట్. ఓకే సార్. అండ్ ఈవెన్ పవర్ ప్లేలో ఒక మంచి స్కోర్ని చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నిన్నటి మ్యాచ్లో కూడా మనం చూసాం మొత్తము మ్యాచ్ అన్నది ఆల్మోస్ట్ పవర్ ప్లేలోనే అన్ని వికెట్స్ పడిపోయి మ్యాచ్ అన్నది అక్కడే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో పవర్ ప్లేలో మంచి స్కోర్ రాబట్టడం, ఎందుకంటే దాని తర్వాతనే అంటే ఆ స్కోర్ని బేస్ చేసుకుని పవర్ ప్లే అయిపోయిన తర్వాత కూడా ఆ స్కోర్ మీద డిపెండ్ అయ్యి నెక్స్ట్ మ్యాచ్ అనేది కూడా ఉంటుంది. సో పవర్ ప్లేలో ఎంత స్కోర్ చేస్తే బెటర్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? పవర్ ప్లేలో ఎంత స్కోరు అనేటువంటి దానికన్నా కూడా పవర్ ప్లేలో వికెట్ పోకుండా ఉండటం, బికాస్ దిస్ ఇస్ నథింగ్ బట్ నాకౌట్ మ్యాచ్, ఒక రకంగా సెమీఫైనల్స్ లాంటిది. సో అందుకని పవర్ ప్లేలో రన్స్ అనేటువంటి దానికన్నా కూడా వికెట్స్ కోల్పోకుండా ఉండటం అనేటువంటిది మాత్రం ఈ రెండు టీములకి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ముంబైకి చూస్తే సూర్యకుమార్ యాదవ్, నమన్ తీర్ లాంటి వాళ్ళు లాస్ట్ లో ఎట్లా చెలరేగిపోగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే సాలిడ్ ఫౌండేషన్ కనుక వచ్చేట్లయితే ఇంత మటుకు సరైనటువంటి అవకాశం రాకపోయినా కూడా బట్ యూ డోంట్ డిస్కౌంట్ షారుఖ్ ఖాన్ అండ్ టెవాటియా టాలెంట్ ని. సో అందుకని ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రషీద్ ఖాన్. సో అందుకని డెఫినెట్ గానే వికెట్ కోల్పోకుండా, ఎంత లేదన్నా కానీ మీకు వికెట్ కోల్పోకుండా ఉన్నారు అంటే కనుక డెఫినెట్ గా 40 to 45 రన్స్ అనేటువంటివి గ్యారంటీగా వచ్చేటువంటిది. సో అందుకని ఆ ఇదిలో చూసి ఏదో ఒకేసారి పవర్ ప్లేలో 70 runs షుడ్ బి ఆన్ ది బోర్డ్, 75 ఆన్ ది బోర్డ్ అనేటువంటి దానికన్నా కూడా యూ స్టార్ట్ ఇట్ స్లోలీ, నో ప్రాబ్లం, బికాస్ ఎనీవే వికెట్ విల్ హెల్ప్ ది బౌలర్స్. అందుకని రెండు టీములు కూడా పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంత స్కోర్ చేస్తే బాగుంటుంది, అట్లీస్ట్ 70 runs ఆన్ ద బోర్డ్, 80 runs ఆన్ ద బోర్డ్ అనేటువంటి టార్గెట్ తోటి ఇవాళ వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఎస్ సార్. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే రెండు టీమ్స్ లో కూడా బౌలింగ్ విభాగం ఏ విధంగా ఉంది? మొదట్లోనే చెప్పినట్టు రెండు టీంల యొక్క బౌలింగ్ యూనిట్ అనేటువంటిది చాలా బాగుంది. కాకపోతే హార్దిక్ పాండ్యా ముంబైకి కొంచెం ఒక రకంగా అంటే మొదటి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది గేమ్ మ్యాచ్ లో వాళ్ళు ఓడిపోయారు. బట్ అప్పుడు యాక్చువల్ గా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది. గమ్మత్ ఏంటి అంటే సెకండ్ ఫేజ్ వాళ్ళు గెలవటం మొదలు పెట్టినటువంటి సందర్భంలో ఆ ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఫర్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో. సో అక్కడి నుంచి ఎందుకనో పాండ్యా రిథమ్ కోల్పోయాడు బౌలింగ్ దాంట్లో. సో ఒకవేళ కనుక అతను కనుక రిథమ్ ని అందుకోగలిగేట్లయితే, ఎందుకంటే దీపక్ చహర్ ఉండనే ఉన్నాడు, ట్రెంట్ బౌల్ట్ అండ్ ఇది, సో డెఫినెట్ గా దే ఆర్ ది అన్స్టాపబుల్ అండ్ అన్ప్లేయబుల్ బౌలింగ్ యూనిట్ ముంబై ఇండియన్స్ కి. అలాగనే అటు ఈవెన్ సిరాజ్ నో డౌట్ అటు పర్పుల్ క్యాప్ లీడ్ లో లేకపోవచ్చు కాక, బట్ మోస్ట్ ఆఫ్ ది డాట్ బాల్స్ ఈసారి సర్ప్రైజింగ్ గా పవర్ ప్లేలో 3 overs వేస్తున్నాడు అతను. సహజంగా ఏ స్ట్రైక్ బౌలర్ అయినా కూడా 2 overs వేస్తాడు. బుమ్రాని ఎక్సెప్షనల్, బుమ్రా బికాస్ టు మెయింటైన్ దట్ ఫిజికల్ ఫిట్నెస్ ఒక్కొక్క ఓవర్ అయితే అతను చాలా జాగ్రత్తగా ఒక గాజు బొమ్మని చూసినట్టు చూసుకుంటూ ఉన్నారు. అతన్ని కనుక పక్కన పెట్టేది సహజంగా ఏ బౌలర్ అయినా కానీ 2 overs వేస్తుంటాడు. బట్ మీరు గమనిస్తే కనుక గిల్ అతనికి ఫస్ట్ 3 overs చేస్తూ ఉన్నాడు. అంటే 5th over ఆల్సో బౌలింగ్ సిరాజ్. అలాగనే ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. ఈవెన్ యాక్చువల్గా రషీద్ ఖాన్ ఈసారి కొంచెం నర్వస్ గా ఉన్నాడు. అంటే ఎక్కువగా 6 సమర్పించినటువంటి బౌలర్ గా ఉన్నా కూడా బట్ హీఈస్ అగెన్స్ట్ సిఎస్కే తో జరిగినటువంటి మ్యాచ్ ని గుర్తు చేసుకున్నట్లయితే రషీద్ ఖాన్ ఒకసారి ఫస్ట్ ఓవర్ లో కనుక ఫస్ట్ 3 balls లో ఆ లైన్ ని కనుక పట్టుకోగలిగేట్లయితే ఎంత డేంజరస్ ఉంటాడు అనేటువంటిది సిఎస్కే ఫ్యాన్స్ చాలా చక్కగా చెప్పగలరు. సో అందుకని ఇద్దరికి కూడా బౌలింగ్ యూనిట్ అనేటువంటిది ఈక్వల్ గానే ఉంది. కొంచెం డెఫినెట్ గానే
ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ గుజరాత్ ఫ్యాన్స్ ముంబైకి ఎడ్జ్ ఉంది బౌలింగ్ లో అని చెప్పుకోవచ్చు. ఎస్ సార్. అండ్ ఇవాళ జరగబోయే ఈ మ్యాచ్ రెండు టీమ్స్కి కూడా డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి, ఎలిమినేటర్ మ్యాచ్ కాబట్టి, లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ నుంచి చూస్తున్నట్లయితే రెండు టీమ్స్ పర్ఫార్మెన్స్ ఓవరాల్గా ఏ విధంగా ఉంది? రెండు టీంల పెర్ఫార్మెన్స్ గుజరాత్ ఒకటి కొంచెం రిలాక్స్ అయినటువంటిది కనబడుతుంది. ఎప్పుడైతే ప్లే ఆఫ్ లోకి వచ్చేసామో, ప్లస్ ఒక పాయింట్ ఆఫ్ టైం దే ఆర్ ఆన్ ద టాప్, టేబుల్ టాప్ లో ఉన్న తర్వాత ఎందుకనో కొద్దిగా రిలాక్స్ అయ్యారేమో అనిపించింది నాకు. మెయిన్ అంటే ఎందుకు అనిపించింది అంటే అదే మోస ధోరణిలో ఎట్లాగో వాళ్ళకి తెలుసు డెఫినెట్ గానే జోస్ బట్లర్ ఉండడు ప్లే ఆఫ్ టైంకి వచ్చేటప్పటికి అనేటువంటిది. సో కాబట్టి నెంబర్ 3 కన్సాలిడేషన్ ఎవరు అనేటువంటిది ఒక ఇండియన్ ప్లేయర్ ని తయారు చేసుకోలేకపోవడం అనేటువంటిది వాళ్ళని దెబ్బకొట్టింది. ఇప్పటికిప్పుడు సడన్ గా కుశాల్ మెండిస్ వచ్చినంత మాత్రాన్ని ఇందాక కూడా అదే చెప్పాను. ఒక్కసారి ఆల్ ఆఫ్ సడన్ బరిలోకి దిగినప్పుడు ఎంత సీనియర్ ప్లేయర్ అయినా కూడా, ఎంత ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అయినా కూడా ఆ మ్యాచ్ సిచ్యుయేషన్ కి అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. అందుకనే బయలాటరల్ సిరీస్ లో ఎప్పుడు కూడా ఎందుకు ముందే వెళ్తూ ఉంటారు, అట్లీస్ట్ 2 weeks ముందే వెళ్తారు అంటే కనుక టు అడ్జస్ట్ టు దట్ అట్మాస్ఫియర్. సో అది వాళ్ళకి ఈ రోజున కొంచెం డిసడ్వాంటేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓవరాల్ గానే చూస్తే కనుక టాప్ 3 మాత్రమే పెర్ఫార్మ్ చేస్తున్నారు, మిగిలినటువంటి లోయర్ ఆర్డర్ తేలిపోతూ ఉంది వాళ్ళకి. ముంబై విషయానికి వచ్చేటప్పటికి అఫ్ కోర్స్ ఈవెన్ డౌన్ ది ఆర్డర్ కూడా వాళ్ళకి నమన్ తీర్ దాకా ఉన్నారు కాబట్టి ఇది అనేటువంటిది. సో ఓవరాల్ గా చూస్తే కనుక ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ మిగిలినటువంటి ప్లేయర్స్ ని చక్కగా అంటే గ్రూమ్ చేసుకుంటూ ప్లే ఆఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి స్ట్రాంగ్ గా తయారు చేసుకున్నటువంటి టీము ముంబై అయ్యేట్లయితే, ఎట్లాగో నేను ప్లే ఆఫ్ కి వచ్చాను కదా, సో కాబట్టి దానిలో అదే మోసద్వారంలో వెళ్తూ ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఒక రకమైనటువంటి ఇదిలో వెళ్తూ ఒత్తిడిలో ఉన్నటువంటిది గుజరాత్ టైటాన్స్. ఓకే సార్. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం, అంటే బౌలింగ్ విషయం చూసుకున్నట్లయితే రెండు టీమ్స్ కూడా చాలా మంచి బౌలింగ్ టీమ్ కలిగి ఉన్నాయి. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే బ్యాటింగ్ లైనప్ ఏ విధంగా ఉంటుందంటే స్టార్టింగ్ ఓపెనర్స్ కావచ్చు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, అంటే రెండు టీమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడన్నా ల్యాక్ అవుతూ ఉన్నారా? అదే చెప్పుకునేటువంటిది జోస్ బట్లర్ లేనటువంటి లోటు. ఇప్పుడు రికల్టన్ అండ్ విల్ జాక్స్ లేకపోయినా కూడా దాన్ని పూరించగలిగినటువంటి ఇండియన్ బ్యాటింగ్ ఇదైనటువంటిది. ముంబై ఇండియన్స్ విజయాల్లో ఇండియన్ బ్యాటింగ్ యొక్క ఇది ఎక్కువ ఉంది. ఈవెన్ యాక్చువల్ గా ఫర్ దట్ మ్యాటర్ బౌలింగ్ యూనిట్ కూడా ఇండియన్ బౌలర్స్ సక్సెస్ అవడం అనేటువంటిది ముంబైకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్. ఈవెన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చినా కూడా అశ్విని కుమార్ డెఫినెట్ గానే చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. సో అందుకని ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చినటువంటి బౌలర్ కూడా బౌలింగ్ చేసేటువంటి ఇదిగా ఉన్నటువంటిది దానికి. అటు గుజరాత్ విషయానికి వచ్చేటప్పటికి అటు బ్యాటింగ్ లో చివరి దాకా పరీక్ష పడకపోవడం అనేటువంటిది వాళ్ళకి ఇబ్బంది అయినటువంటిది. ఓన్లీ 2 బౌలర్స్ మీదే, సిరాజ్ అండ్ ప్రసిద్ధి కృష్ణ మీద మాత్రమే ఎక్కువగా డిపెండ్ అవడం అనేటువంటిది. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రైక్ బౌలర్ అంతగా ఇది లేకపోవడం. సో ఈవెన్ యాక్చువల్ గా లాస్ట్ మ్యాచ్ చూస్తే కనుక మీరు టెవాటియా బౌలింగ్ చేసాడు అంటేనే యూ కెన్ అండర్స్టాండ్ వాళ్ళ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే కనుక ఎంత వీక్ గా ఉంది అనేటువంటిది. సో అందుకని ఆ యాంగిల్లో రెండు టీముల్లో చూసుకున్నప్పుడు ఎస్ ముంబై కొంచెం ప్రతి కాన్ఫిడెంట్ స్టేజ్ లో ఒక కంఫర్ట్ జోన్ లో ఉంది అని చెప్పుకోవచ్చు. నాకౌట్ పంచి ఈవెన్ లాస్ట్ ఇయర్ వాళ్ళు, ఎందుకంటే గుజరాత్ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి డెఫినెట్ గా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఎడిషన్ లోనే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో అటు వాళ్ళు టైటిల్ ని గెలిచారు కాబట్టి నేచురల్ గానే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీలో దాన్ని అందుకోలేకపోయారో, ఆ తర్వాత ఈసారి ఈవెన్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి ఆల్రెడీ ఇండియన్ టీమ్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పటికే అటు 2 వర్గాలుగా చీలిపోయి, గవాస్కర్ లాంటి వాళ్ళు, సెవాగ్ లాంటి వాళ్ళు కొంతమంది శుభ్మన్ గిల్ కి ఇప్పుడే ఇవ్వటం మంచిది కాదు అనేటువంటి దాంతో 2 వర్గాలుగా చీలిపోయి కామెంట్స్ చేస్తూ ఉన్నారు అతని కెప్టెన్సీ మీద. సో గిల్ ఈజ్ ఎ పాయింట్ టు ప్రూవ్, కేవలం ఈ ఐపీఎల్ టైటిల్ గెలవడం అనేటువంటిది కాదు, సో క్యాప్టెన్స్ మెటీరియల్ ని నేను అనేటువంటి ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఎడిషనల్ బర్డెన్ తోటి ఉన్నాడు. అదే అటు హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చేటప్పటికి ముంబై లెడ్ హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చేటప్పటికి హీఈస్ నాట్ ఇన్ ది టెస్ట్ స్క్వాడ్, ఈవెన్ రోహిత్ శర్మ రిటైర్డ్. సో కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఎక్స్ట్రా బ్యాగేజ్ ని క్యారీ చేసేటువంటిది లేదు. కాబట్టి గో ఫర్ ది కిల్ అనేటువంటిది, లైసెన్స్ టు కిల్ అనేటువంటి హ్యాండ్ లో మూడ్ లో ముంబై ఉంటే డెఫినెట్ గానే పాయింట్ టు ప్రూవ్ అనేటువంటి ఎక్స్ట్రా బ్యాగేజ్ తోటి ఉన్నటువంటిది గుజరాత్ టైటన్స్. ఓకే సార్. అండ్ బై ఎనీ ఛాన్స్ ఒకవేళ వర్షం ఇవాల్టి మ్యాచ్ కి ఏమైనా ఆటంకం కలిగిస్తే సో నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి, నెక్స్ట్ ఏం చేస్తారు? ఆఫ్ కోర్స్ ఒకటి ఒక రకంగా అంటే పెహల్గామ్ దాడి తర్వాత ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 1 week పోస్ట్పోన్ చేసిన తర్వాత కొన్ని రూల్స్ మార్చడం అనేటువంటిది అందరికీ యాక్చువల్ గా యాక్సెప్టబుల్ కాలేదు. ఈవెన్ కేకేఆర్ మేనేజ్మెంట్ కూడా బహిరంగంగానే బీసీసీఐ తోటి యుద్ధానికి దిగింది ఆ విషయంలో.
సమ్హౌ నాలాంటి ఈవెన్ అనలిస్టులు కూడా దాన్ని ఎందుకు అలాగా చేశారనేటువంటిది కొంచెం సర్ప్రైజ్ అయినటువంటిది. సో అంటే 2 hours ని ఎక్స్టెండ్ చేయడం అనేటువంటిది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 10:30 దానికి 12:30 దాకా గేమ్ వెళ్తుంది ఒకవేళ లేకపోతే కనుక కట్ ఆఫ్ టైం. సో ఆ రకంగా 2 hours క్వశ్చన్ ఇవ్వడం, ఈవెన్ యాక్చువల్ గా రెస్ట్ ని ఇవ్వడం అనేటువంటిది, రెస్ట్ డే ఆఫ్ కోర్స్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ఇది ఎప్పుడు ఉన్నటువంటిది. లాస్ట్ 2000 నాట్ రాంగ్ 2015 ఎడిషన్ నుంచి 2015 నుంచి 2015 నుంచి యాక్చువల్ గా దట్ ఎక్స్ట్రా డే అంటే రిజర్వ్ డే ని ప్లే ఆఫ్ లో ఇంట్రడ్యూస్ చేశారు. సో అది నో ప్రాబ్లం. కానీ బట్ 2 hours అడిషనల్ గా టైం ని ఇవ్వడం అనేటువంటిది కొంచెం సర్ప్రైజింగ్ చేస్తున్నటువంటిది. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే డెఫినెట్ గానే కంప్లీట్ బౌలింగ్ ఫ్రెండ్లీ అయిపోతుంది అంత టైం ఇవ్వడం. అసలైనటువంటి గేమ్ రాదు. ఇంకా అది కూడా రెస్ట్ డే కూడా రాకపోయేట్లయితే మీరు అడిగిన దాని ప్రకారం చూసుకుంటే కనుక హూ ఇస్ ద నెక్స్ట్ బెస్ట్ అనేటువంటిది. సో టేబుల్లో యాక్చువల్ గా ఈ ఇద్దరులో కనుక గమనించినట్లయితే నెంబర్ 3 లో గుజరాత్ ఉంది కాబట్టి గుజరాత్ విల్ ఫార్వర్డ్ టు ది నెక్స్ట్ లెవెల్. ఓకే సార్. సో ఇవాళ గెలిచిన ఆ టీం అన్నది నెక్స్ట్ క్వాలిఫైర్ 2లో పంజాబ్తో తలపడుతుంది కాబట్టి ఆ పంజాబ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ గురించి మీరు ఏం చెప్తారు? పంజాబ్ ఆఫ్ కోర్స్ ఏదో ఒక్క మ్యాచ్ ఇది నిన్న నిజంగానే చాలా చక్కగా ఆడారు వాళ్ళు. ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్ దట్. ఎందుకంటే షార్ట్ సెలక్షన్ లోనే వాళ్ళ పొరపాటు అనేటువంటిది. ఈవెన్ యాక్చువల్ గా శ్రేయస్ అయ్యారు, అతనికి తెలుసు ఆల్రెడీ ఇద్దరు ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయినటువంటి సందర్భంలో హ్యాజల్వుడ్ ఫ్రెష్ గా వచ్చాడు ఇంజురీ నుంచి కోలుకొని. సో దానికి ఆ రకమైనటువంటి ఆ స్లాష్ షాట్ కి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు శ్రేయస్ అయ్యర్. సో కాబట్టి ఈవెన్ జోష్ ఇంగ్లీష్ ఇందాక కూడా చెప్పినట్టు జోష్ ఇంగ్లీష్ షార్ట్ సెలక్షన్ నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఓకే, ఐ డూ అగ్రీ. ఇప్పుడు ప్రియాన్ షారియా జస్ట్ యంగ్ కిడ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉన్నాడు. సో కాబట్టి ఆ ఉడుకు రక్తం అనేటువంటిది ఉంటుంది. కొద్దిగా అగ్రెసివ్ షాట్ కి వెళ్తే అవుట్ అయ్యాడంటే కనుక నేను అందుకే అతను తప్పు పట్టట్లేదు. బట్ వాట్ అబౌట్ శ్రేయస్ అయ్యర్ అండ్ ఇంగ్లీష్? సో అందుకని దాని నుంచి పోసే తప్పు. ఎందుకంటే డోంట్ ఫర్గెట్ రికీ పాంటింగ్ ఇస్ దేర్ కోచ్. సో అందుకని డెఫినెట్ గా వీటన్నిటిని కూడా రేపు మ్యాచ్ లో సరి చేసుకునేటువంటిది ఉంది. డెఫినెట్ గా వి విల్ సీ ఏ డిఫరెంట్ పంజాబ్ కింగ్స్ వాళ్ళతోటి. ఎందుకంటే ఒకసారి ఓడిపోయిన తర్వాత పైగా రెట్టించినటువంటి ఉత్సాహంతో వస్తారు. రాక వచ్చినటువంటి అవకాశం వినియస్ తర్వాత వాళ్ళు మళ్ళా ఆ రకమైనటువంటి ఛాన్స్ వచ్చింది వాళ్ళకి. సో దే వాంటెడ్ టు ప్రూవ్ వాట్ దే ఆర్ అనేటువంటిది. అందులోనూ శ్రేయాస్ అయ్యర్ ఇందాక శుభం గిల్ చెప్పినట్టుగానే గిల్ గురించి ఇంకొక యాంగిల్లో చెప్పుకుంటే శ్రేయాస్ అయ్యర్ విషయం అది కూడా ఉంది. ఎప్పుడైతే కనుక లాస్ట్ కలకట్టాని ఛాంపియన్ గా నిలబెట్టినా కూడా అంటే అంత ఇది ఉన్నా కూడా అప్పుడేమో క్రెడిట్ అంతా కూడా గౌతమ్ గంభీర్కి వెళ్ళిపోయింది. మెంటర్ గా ఉన్నటువంటి గౌతమ్ గంభీర్కి వెళ్ళిపోయింది. గౌతమ్ గంభీర్ ఇండియన్ టీమ్ హెడ్ కోచ్ గా వచ్చిన తర్వాత శ్రేయస్ అయ్యర్ కి సరైనటువంటి గుర్తింపు రావట్లేదు అనేటువంటిది బహిరంగ రహస్యం. సో ఇండియన్ టీమ్ లోకి సెలెక్ట్ కాలేదు అనేటువంటి దాన్ని అంటే రాయుడు అంత హార్ష్ గా తను స్టేట్మెంట్ ఇవ్వకపోయినా కూడా బట్ యాక్చువల్ గా తన యొక్క అన్హ్యాపీనెస్ అనేటువంటిది ఆల్రెడీ శ్రేయస్ అయ్యర్ కూడా హీ ఎక్స్ప్రెస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్ప్రెస్ చేశాడు. సో అందుకని ఒక పాయింట్ ని ప్రూవ్ చేసి కప్పుని గెలిపించి బీసీసీఐ సెలెక్టర్లకి వాట్ అయామ్ అనేటువంటిది అంటే సుమన్ గిల్ ఒక యాంగిల్లో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటే శ్రేయాస్ అయ్యర్ ఇంకొక యాంగిల్లో ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పంజాబ్ కింగ్స్ డెఫినెట్లీ ఏ డేంజరస్ టీమ్ అవుతుంది రేపు మళ్ళా క్వాలిఫైర్ 2లో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. మరి చూడాలి ఇవాళ జరగబోయే ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో మరి ముంబై అండ్ అలాగే జీటీ రెండు టీమ్స్ కూడా చాలా పట్టుదలతో ఉన్నాయి. ఎలాగైనా గెలవాలి అన్న పట్టుదలతో ఉన్నాయి. కాబట్టి మరి ఇవాళ ఏ టీం గెలుస్తుంది అన్నది మరి కాసేపట్లో తేలిపోతోంది. గెలిచిన టీం క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్తో తలపడుతోంది అండ్ ఆ తర్వాత అక్కడ గెలిచిన టీం ఫైనల్లో ఆర్సీబీతో తలపడుతోంది. సో చూడాలి మరి ఇవాల్టి మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది, ఏ టీం సత్తా చాటుతుంది అన్నది. ఇది వాటి స్పోర్ట్స్ డిస్కషన్. కీప్ వాచింగ్ 10 TV.